అయితే మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే ఎడమ నుంచి కుడికి లెక్క పెట్టినా కుడి నుంచి ఇక్కడ ఎడమకి లెక్క పెట్టినా తప్పు లేదు. కానీ లెక్క పెట్టేటప్పుడు తప్పులు చేస్తారు. ఫస్ట్ ఎడమ నుంచి కుడికి లెక్క పెట్టిస్తాం, ఎందుకంటే అది ఈజీగా పిల్లలకి అదే అలవాటు ఉంటుంది కాబట్టి ఎడమ నుంచి కుడికి లెక్క పెట్టించాలి. అన్నీ లెక్క పెట్టడం వచ్చిన తర్వాత ఎలాగైనా లెక్క పెట్టించవచ్చు టీచర్. అయితే పిల్లలు ఇంకా చేసే తప్పులు ఏంటి చూస్తారు ఇప్పుడు మీకు కనబడుతుందా? 1 2 3 4 ఏం చేసాము? వస్తువుల్ని మర్చిపోయి లెక్క పెట్టిస్తారు. అవునా? ఇది ఒక తప్పు చేస్తారు, చూసారా మీరు? అవునా కదా? ఈ తప్పు ఖచ్చితంగా చేస్తారు. ఇంకో తప్పు ఏంటిది? 1 2 3 4 5 6 ఎన్ని డబుల్ లెక్క పెడతారు. ఒకటే వస్తువుని మళ్ళీ లెక్క పెడతారు. ఈ తప్పు చేస్తారా? అవునా కదండి సార్? ఇంకో తప్పు ఏంటంటే ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి లైన్ గా పెట్టాను నేను. లైన్ గా కాకుండా మామూలు పడేసాను అనుకోండి, అవిటిని లెక్క పెట్టాలంటే కష్టంగా ఉంటుంది పిల్లలకి. అవునా? చూసారా? ఇలా లైన్ గా కాకుండా గజిబిజిగా పెట్టినప్పుడు లెక్క పెట్టడానికి కూడా తప్పులు వేస్తుంటారు అనమాట. చూసారా కదా? కరెక్ట్. ఇంకో తప్పు ఏంటంటే లెక్క పెడతాము, మంచి లెక్క పెడతాను. 1 2 3 4 5 మొత్తం ఎన్ని ఉన్నాయి బేట? అడగండి, నాకు మీరు అడగండి. 1 2 3 4 5 కరెక్ట్ చెప్పిందా? ఏమడిగారు? ఏం చెప్పాను నేను? చెప్పలేదు, మళ్ళా లెక్క పెట్టుకుంటూ పోయా నేను. చూసారా? ఇలా లెక్క పెడతారు. 1 2 3 4 5 లెక్క పెడతారు. సరే ఎన్ని ఉన్నాయి, ఎన్ని పూసలు ఉన్నాయంటే మళ్ళా ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తారు. అవునా కదండి సార్? ఈ మిస్టేక్ కూడా చూసారా? ఇలాంటి తప్పులు అనేకం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ తప్పులు ఎందుకు చేస్తారంటే పిల్లలు ఒకదానికి ఒకటి అనే కాన్సెప్ట్ తెలియలేకపోవడం వల్ల. ఏంటిది? ఒకదానికి ఒకటి అనే కాన్సెప్ట్ పిల్లలకు తెలియకపోవడం వల్లనే. మీరు అందరూ చూసారు ఈ తప్పులు పిల్లలు చేయడము. ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ పిల్లలకు రాకపోవడం వల్లనే ఈ తప్పులు చేస్తున్నారు. కాబట్టి మనం ఏం నేర్పించాలి? ఒకదానికి ఒకటి అనే కాన్సెప్ట్ నేర్పించాలి. అది ఎలా నేర్పించాలి? ఎలా నేర్పించాలి టీచర్? ఒకదానికి ఒకటి అనే కాన్సెప్ట్. రాళ్ళు ఆకులు పెడతారు అడిచా మీరు, అలానేనా? సరే, మనం ఇంకో విధంగా చూద్దాం ఇప్పుడు. కరెక్ట్. సో మనము మీరు నేర్పించిన దాన్నే ఒక ఆట రూపంలో చేసి చూద్దామా? ఇప్పుడు ఏం చేస్తామంటే టీచర్, మీరున్నారు కదా, మీరు నుంచి అటు సైడ్ జరగండి, మీరు కొద్దిగా అటు జరగండి, మీరు కొద్దిగా అటు జరగండి టీచర్, కొద్దిసేపు ఆట ఆడుకోవడానికి. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఆట ఆడతాము. ఈ ఆటలో ఏం చేయాలంటే టీచర్, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నారు కదా, మీలోంచి ఒకరు లేవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నారు కదా, మీలో నుంచి ఒకరు రావాలి. మళ్ళీ ఈ టీచర్ నుంచి ఇక్కడ ఈ బ్యాచ్ లో ఒకరు, ఈ నెక్స్ట్ బ్యాచ్ లో ఒకరు రావాలి. ఇక్కడ నుంచి మీరు ఇటు సైడ్. ఓకేనా? ఈ బ్యాచ్ లో నుంచి ఒకరు రావాలి టీచర్. ఆ ఆట ఆడదాం మనం. చెప్పాను కదా ఈరోజు మొత్తం ఎట్లా ఉండాలి, మీరు పెట్టల్లాగా ఉండాలి. కాబట్టి పట్టుమని లేవండి, నలుగురు లేవండి. ఒకరు లేసారు, గుడ్. టీచర్ ఈ గ్రూప్ లో నుంచి ఒక్కడే అన్నా నేను. ఆ టీచర్ లేచారు, మీరు లేట్ చేశారు జరా, గుడ్. సో ఆ బాల్స్ దగ్గర నిలబడండి మీరు. లేచారు, టీచర్ వచ్చారు. ఓకేనా? సో మనం ఏంటంటే టీచర్ ఈ ఆట ఏంది ఒకదానికి ఒకటి అనే కాన్సెప్ట్ నేర్పించే ఆట అనమాట. మీరేం చేస్తారంటే ఒక బాల్ తీసుకోవాలి. ఒక బాల్ తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ వేయాలి? ఏ గ్లాసులో? ఎడమ నుంచి కుడికి గ్లాసులు వేయాలి. ఒక గ్లాసులో ఒక బాల్ వేయాలి. ఏ గ్లాసు వదిలిపెట్టకుండా వేయాలి టీచర్. సరేనా? ఇప్పుడు మనం ఒక హుషారుగా ఆడతాం కాబట్టి ఎంకరేజ్మెంట్ కావాలి కదా. మీ దోస్తులు ఎవరు? టీచర్. మీరెవరు? అలా మీ టీచర్కి మీరు సపోర్ట్ చేయాలి క్లాస్ కొట్టుకుంటూ. ఎవరు స్పీడ్గా చేస్తారో చూద్దామా? ఈ పక్క జరుగుతాను కొద్దిగా. 1 2 3 స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ కావాలి. సరేనా? రెడీయా? 1 2 3 స్టార్ట్. ఎప్పుడు వచ్చినా మనం
వేసారా? మా టీచర్ గెలిచింది. అన్నింటిలో అందుబాటాయా? ఇటు సైడ్ మీకు కనబడుతున్నాయి కదా, ఇటు సైడ్ ఓకే, ఇలా చెప్తే కనబడతాయి. మీకు కనబడుతున్నాయి అన్ని? అనిపిస్తుంది. అన్ని కరెక్ట్ గా వచ్చినాయా? అందరూ కరెక్ట్ వేసినారా, డబ్బులు వేసినారా? ఎలా ఏమన్నా నేను ఏడు నుంచి కొడికే వేసారా కరెక్ట్ గా? ఎవరు గెలిచారు? అక్కడ ఆమె గెలిచింది. లేదు, నలుగురు గెలిచారు. ఎవరు ఫస్ట్ వాళ్ళు గెలిచినట్టు అన్నారని నేను అందరూ కరెక్ట్ గా ఏమని చెప్పాను. కరెక్ట్ గా వేసిన వాళ్ళు గెలిచినట్టు. ఇప్పుడు అందరు గెలిచారా? నలుగురు క్లాస్ కొట్టండి ఒకసారి. వెరీ గుడ్, థ్యాంక్ యూ టీచర్. కూర్చోండి మీరు నలుగురు, బాగా ఆడారు.